వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ. హలో ఆల్, ఇవాల్టి కథ మూడుముడులు ఎపిసోడ్ 1. వీడియో చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ రోజు పెళ్లి రోజు. ఇల్లంతా మనుషులతో నిండిపోయింది. నవ్వులు, మాటలు, పాటలు, గోల అన్నీ ఉన్నాయి. కానీ ఆ పెళ్లి మండపంలో ఇద్దరి మనసులు మాత్రం ఎక్కడో ఖాళీగా ఉన్నాయి. అఖిల్ మండపం దగ్గర కూర్చున్నాడు. ముఖంలో చిరునవ్వు లేదు, కళ్ళలో ఆనందం లేదు. చుట్టూ జరుగుతుందంతా తనకు సంబంధించినదే అయినా తనది కాదన్నట్లుగా ఉన్నాడు. పెళ్లి బట్టల్లో ఉన్నాడు. అందరూ చాలా బాగున్నావు అంటున్నారు. కానీ అతనికి మాత్రం తన శరీరం మీద భారం వేసినట్లు ఉంది. అతను ఒకసారి తలెత్తి చూశాడు. మండపం అవతల ఆమె కూర్చుంది, జయ. రెడ్ కలర్ శారీతో, ఒంటి నిండా నగలు, పూల జడ, ముఖంలో శాంతి. కానీ అది నిజమైన శాంతి కాదు. అది అలసిన మనసు పెట్టుకున్న నిశ్శబ్దం. ఆమె కళ్ళలో ఆనందం లేదు, ఏదో అంగీకారం ఉన్నట్లు ఉంది. అఖిల్కి అర్థమవుతుంది ఆమెకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదని. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో ప్రేమ లేదు, ఆసక్తి, ఆతృత, అసహ్యం ఏవీ లేవు. ఉన్నది ఒక్కటే, అంగీకరించిన ఓటమి. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. పండితుడు మంత్రాలు చదువుతున్నాడు. చుట్టూ జనాలు సంతోషం. మాంగల్యం ఆ పదం వినిపించింది. అఖిల్ చేతులు వణికాయి. జయ తల వంచింది. 3 ముడులు అంతే. అందరూ క్లాప్స్ కొట్టారు. అఖిల్ అమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. బంధువులు ఫొటోస్ తీస్తున్నారు. కానీ ఆ 3 ముళ్లలో ప్రేమ కట్టబడలేదు. పెళ్లి అయ్యాక అఖిల్ తన తల్లిని చూశాడు. ఆమె ముఖంలో తృప్తి. ఇన్ని రోజులకి తన బాధ్యత తీరినట్లు అనిపించింది ఆమెకు. అఖిల్ తండ్రి సీరియస్గా ఉన్నాడు. వాళ్ళ నాన్న చూపులో ఇక నువ్వు పెద్దవాడివి అన్న భావం. కానీ ఎవ్వరూ అఖిల్ని అడగలేదు, నువ్వు సంతోషంగా ఉన్నావా అని. స్వప్న ఇంట్లోకి వెళ్ళింది. చుట్టూ కొత్త మనుషులు, కొత్త ఇల్లు, కొత్త జీవితం. కానీ ఆమె మనసులో మాత్రం పాత జ్ఞాపకాలు. జయ అద్దంలో తనను తాను చూసుకుంది. ఇది నేనేనా? ఈ పెళ్లికి ఒప్పుకుంది నేనేనా అనుకుంటూ ఉంది. కానీ తన మనసు మాత్రం అక్కడ లేదు. ఆమె మంచం మీద కూర్చుంది. చీర మడతలు కూడా తనకే భారంగా అనిపించాయి. ఇంతేనా నా జీవితం అని ఆమె మనసును అడిగింది. సమాధానం లేదు. ఆ రోజు రాత్రి వాళ్ళ ఫస్ట్ నైట్. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గదిలో పూలతో అలంకరించిన బెడ్. అఖిల్ ఆ బెడ్ మీద కూర్చొని ఉన్నాడు. అది అతని గదే, కానీ ఇప్పుడు ఇంకొకరితో పంచుకోవాల్సిన గది. డోర్ బయట అడుగుల శబ్దం. ఆడవాళ్ళంతా కలిసి జయను తీసుకొచ్చారు. అఖిల్ లేచి నిలబడ్డాడు. జయ పాల గ్లాస్తో లోపలికి వచ్చింది. గ్లాస్ టేబుల్ మీద పెట్టి సైలెంట్గా నిలబడింది. ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియదు. ఫస్ట్ అఖిల్ మాట్లాడాడు. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి అని. జయ తల ఊపిందంతే. అఖిల్ మళ్ళీ మంచం మీద కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. జయ మంచం పక్కన కూర్చుంది. ఇద్దరి మధ్య కొన్ని అడుగుల దూరం, కానీ నిజానికి కొన్ని సంవత్సరాల దూరం అది. ఆ నిశ్శబ్దం చాలా బరువుగా ఉంది. చివరికి జయ నిద్రపోయింది. అఖిల్కి మాత్రం నిద్ర పట్టలేదు. బాల్కనీలో నిలబడి బయటకు చూస్తున్నాడు. అంతా చీకటి. ఆ చీకటిలో తన గతం కనిపించింది. తన ప్రేమ, తనను వదిలిపెట్టలేకపోతున్న ఆమె జ్ఞాపకాలు, తన చేతిలో లేని పరిస్థితులు. ఆ పరిస్థితులకు అతను తలవంచాడు. ఇది కూడా నా తప్పేనా అని తనలో తానే అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అమ్మ వచ్చి తలుపు తట్టింది. అఖిల్, లేచావా? అఖిల్ లేచాడు. జయ కూడా లేచింది. ఇద్దరూ పరాయి వాళ్ళలా ఒకే గదిలో రెడీ అయ్యారు. హాల్లోకి వచ్చారు. అమ్మ నవ్వుతూ చెప్పింది, ఇప్పటి నుండి మీ ఇద్దరూ కలిసి ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. జయ తల వంచింది. అఖిల్ ఏమీ మాట్లాడలేదు. అది అతనికి తెలుసు. అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఇద్దరూ సిద్ధంగా లేరు. ఈ పెళ్ళి ప్రేమతో మొదలు కాలేదు, కానీ ఇద్దరూ బాధతో మొదలుపెట్టారు. ఇది కథ కాదు, 2 విరిగిన మనసుల మధ్య మొదలైన బంధం. ఇక ముందు ఏం జరగనుంది? ప్రేమ, విరహమా, లేదా ఇద్దరూ ఒకరిని ఒకరు నెమ్మదిగా అర్థం చేసుకునే ఒక ప్రయాణమా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.